అబ్బబ్బబ్బబ్బబ్బా! ఈ చేపల పులుసు ఏమన్నా టేస్టా అండి? ఆ చేపల్లో మామిడికాయ ముక్కలేసుకున్నామనుకోండి, ఆ రుచి ఇంకా అదిరిపోతుంది. ఇంటి రుచులు ఛానల్‌కి మీ అందరికీ స్వాగతమండి. ఈ వీడియోలో నేను మీకు చేపల పులుసు చాలా సింపుల్‌గా ఎలా చేసుకోవచ్చు, అది కూడా చాలా టేస్టీగా అదిరిపోతుందనమాట. చేపల పులుసు చేయడం ఇంత ఈజీనా అండి అనుకుంటారు. ఈ రెసిపీ నాకు మా మామగారు చెప్పారండి. 85 ఏళ్ళు మా అమ్మకి. మాది కృష్ణా జిల్లా గుడివాడండి. ఇప్పుడు మనం పెట్టుకునే చేపల పులుసు వండుకునే విధానం వేరు, కానీ వాళ్ళు ఇలాగే చేపల పులుసు వండుకునే వాళ్ళమని చాలా ఈజీగా చేసి చూపించిందండి మా మామ నాకు ఎప్పుడో ఒక 5 సంవత్సరాల క్రితం. ఈరోజు అదే పద్ధతిలో ఈ వీడియోలో నేను చేపల పులుసు అనేది పెట్టి చూపిస్తున్నాను. మీరు కూడా ఖచ్చితంగా సేమ్ ఇలాగే ట్రై చేస్తే కనుక ఎంతో రుచిగా వేడివేడి అన్నంలో వేసుకుని తిన్నారంటే సూపర్ ఉంటుందండి. ఇక్కడ నేను 2 కేజీల చేపను తీసుకున్నానండి. 2 కేజీల చేపకు గాను కొలతలు చెప్తాను. ఒకవేళ మీరు చిన్న చేప తీసుకున్నా, అంతకంటే పెద్ద చేప తీసుకున్నా ఏవేవి ఎంతెంత వేసుకోవాలో చేపను బట్టి ఎక్కువ తక్కువ తగ్గించుకోవడం పెంచుకోవడం చేసుకోండి. 2 కేజీల చేప కదండి, 2 పెద్ద ఉల్లిపాయలు ఇలా ముక్కలు కోసి పెట్టుకోండి. 2 టమాటాలు ముక్కలు కోసి పెట్టుకోండి. 2 కేజీల చేప కాబట్టి నేను ఇక్కడ 2 మామిడికాయలు తీసుకున్నానండి. ఇలా పొడవుగా ముక్కలు కోసి పెట్టుకోండి. 10 పచ్చిమిరపకాయలు ఘాట్లు పెట్టి పెట్టుకోండి. కొత్తిమీర, అలాగే ఉల్లి బొంద అంటాం కదా, ఇవి చిన్నగా తరిగి పెట్టుకోండి. మామిడికాయ ముక్కల్ని ఇలా ఈ సైజులో కోసి పెట్టుకోండి. ఒక పెద్ద నిమ్మకాయ అంతా చింతపండుని ఇలా నీటిలో నానబెట్టి పక్కన పెట్టుకోండి. చిన్న మిక్సీ జార్ తీసుకుని అంగుళం అల్లం, 10 వెల్లుల్లి రెబ్బలు, 1 స్పూన్ జీలకర్ర, 2 స్పూన్ల ధనియాలు, 1 స్పూన్ గసగసాలు వేసి దీనిలో కొంచెం వాటర్ వేసుకుని దీన్ని మెత్తగా గ్రైండ్ చేసి ఇలా పేస్ట్లా చేసుకోండి. చేపల పులుసు ఏ గిన్నెలో పెడదాం అనుకుంటున్నారో దానికోసం ఒక గిన్నెను తీసుకోండి. ఇలాంటి ఒక గరిటెతోటి కేజీ చేప అయితే 2 గరిటెల ఆయిల్, ఇక్కడ 2 కేజీలు కాబట్టి 4 గరిటెల ఆయిల్ని వేసుకోవాలి. అయితే ఈ గిన్నె స్టవ్ మీద పెట్టలేదండి, పక్కకు పెట్టే మనం ఈ ప్రొసీజర్ అనేది చేసుకుంటున్నాం. ఇలా ఆయిల్ వేసుకున్న తర్వాత 1 స్పూన్ మెంతులు ఇందులో వేసుకోండి. ఇప్పుడు మనం తరిగి పక్కన పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, టమాటా ముక్కలు, కొత్తిమీర తరుగు, ఉల్లి బొందు తరుగు, పచ్చిమిర్చి, మామిడికాయ ముక్కలతో పాటు మనం పేస్ట్ చేసుకున్నాం కదండి, అల్లం వెల్లుల్లి పేస్టు, గసగసాలు, ధనియాలు, జీలకర్ర వేసుకొని ఆ పేస్ట్ని ఒక 2 స్పూన్లు ఫుల్గా తీసుకుని ఇందులో వేయండి. ఈ చేపల పులుసుకి, మామిడికాయలకి, చింతపండుకి ఆ పులుపుకు సరిపడా ఉప్పు అనేది మనం వేసుకోవాలండి. ఇక్కడ నేను ఫుల్గా 2 స్పూన్ల ఉప్పు అనేది వేసాను. అలాగే 3/4 స్పూన్ పసుపు వేసుకోవాలి. చేపల పులుసుకి పసుపు అనేది చాలా టేస్ట్ని ఇస్తుంది. కారం 3 స్పూన్ల కారం వేస్తున్నాను. మా కారం చాలా ఘాటు ఉంటుందండి. మీ కారాన్ని బట్టి అది పెంచుకోవడం తగ్గించుకోవడం చేసుకోండి. చింతపండుని నానబెట్టి పక్కన పెట్టుకున్నాం కదండి, చింతపండు పులుసు తీసుకుని ఆ పులుసుని చింతపండు వడగట్టి ఇందులో వేసేయండి. ఉప్పు కారాలు సగం ఉడుకుతున్నప్పుడు చూసుకుని మనకి సరిపోకపోతే మళ్ళీ వేసుకోవచ్చండి. ఒకసారి ఎక్కువ వేసేసుకున్నామంటే ఎక్కువ అయిపోయినాయి అంటే కూర అనేది పాడైపోతుంది. అలాగే మా కారం అంత రంగుగా ఉండడానికి కారణం ఏంటంటే, కారం అది నేను ఆడించుకుంటానండి, బయట నుంచి తీసుకోను. అది ఆడించేటప్పుడు 1 కేజీ మిరపకాయలు తీసుకున్నాను అనుకోండి, అందులో 1/2 కిలో కాశ్మీరీ మిర్చి అని ఉంటుంది, అవి కూడా తీసుకుని కలిపి ఆడిస్తానమాట. అందుకనే కారం మనకి అంత కలర్, వంటలు అవి కూడా మంచి కలర్ఫుల్గా కనిపిస్తాయండి. మీకు కూడా కావాలనుకుంటే అలాగా ఆడించుకోండి. ఇప్పుడు దీనిలో కొంచెం వాటర్ వేసుకోండి, మనకి పులుసు కనబడాలి కదా, వాటర్ వేసుకొని అలాగే 1 స్పూన్ షుగర్ కంపల్సరీ వేసుకోండి. పులుపు ఐటమ్స్ ఏమైనా వండేటప్పుడు 1 స్పూన్ షుగర్ వేయటం వల్ల ఆ పులుపు అనేది మనకి మరీ ఓవర్గా తగలకుండా కూర అనేది చాలా టేస్ట్గా ఉంటుంది. ఇవన్నీ వేసి ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఈ గిన్నెని స్టవ్ మీద పెట్టి హై ఫ్లేమ్లో ఉడికించండి. ఇలా ఉడుకుతున్నప్పుడు ఒకసారి ఉప్పు కారం చూసుకోండి. సరిపోకపోతే, ఏదైనా సరిపోలేదనిపిస్తే కొంచెం యాడ్ చేసుకోండి. నాకు ఇంకా ఇక్కడ కొద్దిగా ఉప్పు పడుతుంది అనిపించిందండి, అందుకనే నేను ఇంకొక 1/2 స్పూన్ ఉప్పుని ఇక్కడ వేసుకున్నాను. ఇలా ఉడుకుతున్నప్పుడు చేప ముక్కలు తీసుకుని ఇందులో వేసేసేయండి. మా మామ అయితే చేప ముక్కలతో పాటు కలిపేసి మొత్తం అన్నీ అప్పుడు స్టవ్ మీద పెట్టేదండి. నేను ఎందుకని ఉడుకుతున్నప్పుడు వేయమన్నాను అంటే, మనం వాటర్ ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, చేపల పులుసు వండేటప్పుడు వాటర్ కొంచెం తక్కువగానే వేసుకోవాలి. ఎక్కువ అయిపోయింది అనుకోండి, చేపలు ఏమవుతాయి, ముక్కల కింద విడిపోతాయి. అలా విడిపోకుండా ఉండడం కోసం ముందు సగం ఉడకనిచ్చాక ముక్కలు వేసుకోండి, ముక్క విడిపోకుండా చక్కగా ఉంటుంది.
చేపల పులుసు కానీ ఇగురు కానీ పెట్టేటప్పుడు చేప ముక్కలు వేసిన తర్వాత మనం ఇక గరిటె పెట్టకూడదండి. క్లాత్ తోటి గిన్నెను పట్టుకుని నేను చూపించినట్టుగా కదుపుకోండి. కూర మనకి ఉడుకుతున్నప్పుడు మధ్యలో ఒక 2 సార్లు కదుపుకోండి. చేపల పులుసు ఎప్పుడు కూడా పెద్ద మంట మీదే ఉడికించాలండి. లాస్ట్గా కట్టేస్తాము అంటే ఆయిల్ తేలుతూ ఉంటుంది కదా, అప్పుడు లో ఫ్లేమ్ పెట్టుకొని అంటే సిమ్లో పెట్టుకొని ఆయిల్ పూర్తిగా పైకి వచ్చేదాకా ఉడికించుకుంటే చేపల పులుసు రెడీ అన్నమాట. అంతే అండి, ఇక ఇందులో ఏమీ వేయవసరం లేదు. మనం అన్నీ కలిపేసి పెట్టేసాం కదా. ఇలా ఆయిల్ తేలేదాకా ఉడికించుకొని దించుకున్నారంటే వేడి వేడి అన్నంలో వేసుకుని తినండి. వేడి వేడి పులుసు చాలా బాగుంటుంది. ఆ ముక్క బాగుంటుంది, మామిడికాయ ముక్క కూడా చాలా బాగుంటుందండి. మనకు ఒక పూట చేపలు ఉండి ఇంకో పూట చేపలు లేకపోయినా ఆ మామిడికాయ ముక్కలతోటి మనకు కమ్మగా వెళ్ళిపోతుంది అనమాట అన్నం అనేది. మా మామ అయితే ఆ మామిడికాయ టెంక కూడా వదిలేదు కాదండి, అందులో వేసేసేది. మరి మీరు ట్రై చేయండి. మనం ఇంకొక రకంగా ఎలా చేసుకోవాలి అనేది ఇంకొకసారి నేను చేపల పులుసు పెట్టినప్పుడు మీకు వీడియో చేసి చూపిస్తాను. మీకు నిజంగా నచ్చితే కనుక లైక్ చేయండి. వండుకునే టేస్ట్ ఎలా వచ్చిందో నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి.